నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఆధునిక విజ్ఞాన తత్వవేత్త ఐలయ్య గారి దగ్గర ఉన్నాం మనం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక బుక్ రిలీజ్ చేశారు సార్ మీరు, ద శూద్ర రిబిలియన్. ఏంటి సార్ దీంట్లో విషయం ఏంటంటే, శూద్ర అన్న పదం విని మనం చాలా కాలం అయింది. ఎందుకు ఈ పదాన్ని తీసుకొని మీరు ఈ బుక్ రాయాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఇది నా కొత్త పుస్తకము. మీరు దాని బొమ్మ మీద చూస్తున్నారు. ఒకవైపు బర్రె, గేదె అంటారు ఆంధ్ర ప్రాంతంలో, రెండవ వైపు ఆవు, ఒకవైపు దాని వెనుక ఉత్పత్తి పనిచేసే ప్రజలు, ఇటువైపు టెంపుల్ దగ్గర ఉండే పూజారి వర్గంలాగా ఉన్నారాడ. అంటే ఇట్లా విడిపోయి ఉన్నది ఈ సమాజము. దీన్ని మార్చడానికి, కలపడానికి ఒకప్పుడు వేదకాలం నుంచి, ఋగ్వేద కాలం నుంచి ఇవాళ ఉన్న రెడ్డి, కమ్మ, కాపు, వెలమ నుంచి మొదలుకుంటే అన్ని దళితులను, తర్వాత ఆదివాసులు ఆనాడు బయట ఉన్నారు, కానీ చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి నుంచి పశువులు కాసేటోళ్ళు, బట్టలు నేసేటోళ్ళు, అన్ని పనులు చేసేటోళ్ళు శూద్రులే. ఆనాడు వేదకాల నిర్వచనంలో వాళ్ళు శూద్రులు పాదాల నుంచి పుట్టారు, బ్రహ్మ పాదాల నుంచి అని నిర్వచించినప్పుడు ఈ అన్ని కులాలు, ఇవాళ ఉన్న కులాలు దాంట్లో ఉన్నాయి. అయితే ఈ పుస్తకం నేను ఎప్పుడు రాశానంటే 2021-22లో మొదటిసారి 3 రైతు వ్యతిరేక చట్టాలను ఢిల్లీ ప్రభుత్వం తెచ్చింది, ఫామ్ లాస్ అని. దానికి వ్యతిరేకంగా పంజాబ్ జాట్లు రైతాంగం, హర్యానా జాట్లు అంటే మన దగ్గర రెడ్లు, కమ్మల్లాగా, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్న వ్యవసాయ కులాలన్నీ ఒక ఐక్యంగా సంవత్సరము 20 రోజులు ఢిల్లీని నిర్బంధించారు. చాలా 700 మంది చచ్చిపోయారు. ఎంతో కేంద్ర ప్రభుత్వము దాన్ని ఛేదించాలని ఎంతో ప్రభుత్వం చేసింది. అసలు ఎందుకు సార్ అన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసిన ప్రభుత్వం ఎందుకు దాని మీద వాళ్ళని ఓడించాలనుకున్నారు. కానీ ప్రజలు మొదటిసారి నేను చదివిన చరిత్రలో, అంటే ఇటు వేదాలు, రామాయణ, మహాభారతము, ఈ గ్రంథాలు ఒకటైతే ఏన్షియంట్ ఇండియా చరిత్ర, హరప్పా నగర నిర్మాణం నుంచి మన గ్రామాల నిర్మాణం వరకు నేను జరిగిన చరిత్రలో ఈ శూద్రులు అనే కమ్యూనిటీ, అన్ని కులాలు, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్రభుత్వం మీద సంవత్సరం పైన పోరాడి దాన్ని ఓడించింది. పెద్ద తిరుగుబాటు అదే. దాన్ని నేను శూద్ర తిరుగుబాటు అన్నాను ఇందులో. మొట్టమొదటి బిగ్గెస్ట్ శూద్ర రిబెలియన్. దాంట్లో శూద్ర అని ఎందుకు పెట్టాను, దాంట్లో అందరు ఉన్నారు. ఆనాడు ఋగ్వేదం రాసుకున్నాడు వాళ్ళు ఎవరినైతే అందరిని శూద్రులు అన్నారు, దాంట్లో అందరు ఉన్నారు, ఇలా దళితులు అనుకునేవాళ్ళు. కనుక దీంట్లో ఒక ప్రధానమైన విషయం ఏముందంటే, ఈ దేశంలో ఉన్న శూద్రులు ఇవాళ రాజ్యాధికారం చూసినా, కాంగ్రెస్ పీరియడ్లో రాజ్యాధికారం చూసినా, శూద్రులు అనుకునే వాళ్ళు రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, వెలమలు కావచ్చు, అక్కడ మరాఠాలు కావచ్చు, జాట్లు కావచ్చు, లింగాయత్తు, ఒక్కలింగ, వీళ్ళంతా ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఉత్పత్తి, రైతు, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించారు. అయితే బ్రాహ్మణులన్న పరిపాలించారు, ఇప్పుడు ప్రధానంగా వైశ్యులు పరిపాలిస్తున్నారు. నరేంద్ర మోడీ చుట్టూ వైశ్యుల పట్టున్నది. ఆయన కూడా ఏంటంటే ఒక వ్యాపార కుటుంబం నుంచే వచ్చాడు, బీసీ సర్టిఫికెట్ ఉన్నది, గుజరాత్ వైశ్య వ్యాపారం చుట్టూ ఉన్న సంస్కృతి నుంచే వచ్చాడు. సరే, ఆయన బీసీ అన్నాడు, దాంట్లో మనకేమి, ఆయనకు హక్కు ఉంది, సర్టిఫికెట్లు వచ్చినాయి, తీసుకున్నాడు. ఇంకోటి ఏం జరిగింది అంటే, ఆదిమ దశ నుంచి కూడా వీళ్ళని చదువుకోనివ్వలే, అందరినీ సంస్కృతం చదువుకోనివ్వలే. ముస్లిం రాజులు ఉండగా ఇదే బ్రాహ్మణ పండితులు ముస్లిం రాజులకు చెప్పి పర్షియన్ భాషను కూడా చదువుకోనియలే, అది పాలక భాష. ఇప్పుడు వీళ్ళే ఇంగ్లీష్కు దూరంగా ఉన్నారు. ఓకే సార్. అంటే దీంట్లో నేను ఈ పుస్తకంలో చూపెట్టాను,
మనకు స్వాతంత్రం వచ్చిన నాడు 325 కనుక శూద్ర ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి, శూద్ర రాజ్యాలు. ఓకే సార్. అందులో క్షత్రియ రాజులు ఉన్నాయి అన్నీ 550 ఏమో ఉండే అన్నాడు. దాంట్లో 300కు పైన శూద్రులే ఉండే. మైసూర్ రాజా, తర్వాత శివాజీ మనవడు సాహు మహారాజ్, వీళ్ళంతా శూద్రులే. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళు కూడా వీళ్ళ పిల్లల్ని ఎవరిని గాంధీ, నెహ్రూ, తర్వాత తిలక్, రనాడే వీళ్ళు ఇంగ్లాండ్ పోయి చదువుకున్న రోజులలో వీళ్ళు కూడా పిల్లల్ని ఇంగ్లాండ్కి తోలి చదివించలేదు. వీళ్ళకి ఏంటి అంటే మన రాజ్యం చూసుకుంటే చాలు, అక్కడికి యూరోప్కి పోయి చెడిపోతారు, కొత్త ఆలోచనలు పట్టుకొని వస్తారు, ఈ మనుషులందరినీ కట్టిపడేసి పని చేయించారు, స్వేచ్ఛ ఇది అది మాట్లాడతారని భయపడ్డారు. సో మన కాన్స్టిట్యూషన్ ఏర్పరిచిన రాజ్యాంగ పరిషత్తులో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళ పిల్లలే లేరు. గాంధీ ఒక చిన్న రాజ్యానికి, కతియావార్ రాజ్యానికి మినిస్టర్ కొడుకు, చాలా పెద్ద ధనవంతులు కూడా కాదు వాళ్ళు. నెహ్రూ ఒక లాయర్ కొడుకు, తర్వాత తిలక్, వీళ్ళందరూ తిలక్ కంటే ముందు ఆయన గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళంతా ఇంగ్లాండ్ పోయి చదువుకొని వచ్చారు. పార్సీలలో కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా రనాడే వాళ్ళంతా పోయి చదువుకొని వచ్చారు, పార్సీలు చదువుకొని వచ్చారు. సో నాకేమి అర్థమైంది అంటే, ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెడ్లు కావచ్చు, వెల్మలు కావచ్చు, కాపులు కావచ్చు, అక్కడి నుంచి సాకలి మంగళ కిన్ని కులాలు, నేను గొల్ల కుర్మ కులంలో పుట్టిన, మాకు అవకాశాలు కూడా లేవు, భూములు లేవు, చదువు లేదు, ఇంజనీర్లం కాలేదు, డాక్టర్లం కాలేదు. కానీ వీళ్ళు దేశాన్ని శాసించగలిగే తత్వవేత్తలు ఎవరు రావట్లేదు, పుస్తకాలు చదవట్లేదు సీరియస్గా. ఇప్పటికీ దాన్ని బ్రాహ్మణులకు వదిలిపెట్టారు తత్వశాస్త్రాన్ని. కనుక ఇంగ్లీష్లో ఇది శూద్రుల మీద నాది 2వ పుస్తకం డైరెక్ట్గా. నా ప్రయత్నం ఏంటి అంటే, ఆనాడు సాహు మహారాజు బ్రిటిష్ బాంబే గవర్నర్కి ఒక లెటర్ రాశాడు, నేను రాజును కానీ రాజ్యాన్ని నేను నడపట్లేదు, నా బ్రాహ్మణ మినిస్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన నడుపుతున్నారు, నేను నడపడానికి ట్రై చేస్తే వాళ్ళు సాగనివ్వట్లేదు, కింది కోర్టులలో వాళ్ళే ఉంటారు, తర్వాత పటువార్లు వాళ్ళే, భూములు ఎవరికి రాయాలనో నేను చెప్తే రాసేటట్లేదు, మొత్తం వ్యవస్థ అంతా నా చేతుల్లో లేదు, దీన్ని మార్చండి అని బ్రిటిష్ వాళ్ళకి రాశాడు ఆయన. మొదటి రాజు స్వయంగా రాసిన లేఖ దీంట్లో ఉంది, మీరు చదవండి. నేను ముఖ్యంగా సరే బీసీల కోసం చాలా కాలం రాశాను, ఎస్సీల కోసం రాశాను, వాళ్ళ పనిముట్ల గురించి రాశాను. ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ, తర్వాత కాపు, వీళ్ళు ఒకప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ మీద పోరాటం కూడా చేశాం, నేను కూడా చేశాను. వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు, బ్రాహ్మణులతో వైశ్యులతో కలిసి ఉన్నారు, మా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారని యూనివర్సిటీ జీవితంలో నేను ఇబ్బందులు పడ్డాను కనుక నేను చేశాను. కానీ ఇప్పుడు నాకేమర్థమైంది అంటే, ఈ మొత్తం 75 ఏళ్లలో మీరు తత్వవేత్తలు కాలేదు, డబ్బులు ఉన్నాయి, ఇంతో ఇంగ్లీష్ చదివించుకోగలిగే శక్తి ఉంది, కానీ అంతా డాక్టర్లు, ఇంజనీర్లను చేసుకొని మళ్ళీ, లేదా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేటు, మేధావులు మీ దాంట్లో పుట్టకుండా, మత రంగాన్ని మీరు కూడా క్యాప్చర్ చేసుకోకుండా, మనమంతా హిందువులమే అంటున్నాము, కానీ మీరు పూజారి గారేనని వాళ్ళు ఏ పట్టు లేని బ్రాహ్మణులు చెప్తే వింటున్నారు కదా, మీరు పూజారులు కావడానికి వీల్లేదని. అట్లెట్లే నువ్వు హిందువే కదా. దీంట్లో వెనక ఒక మాట ఉంది, అది నేను చదివి వినిపిస్తాను. మనం అందరం హిందువులం అయితే సచ్చినాక ఒకే స్వర్గానికి పోతాము అనే ఆలోచన ఉంటుంది కదా. అవును. మరి ఇక్కడ బ్రాహ్మలు, వైశ్యులు వాళ్ళు మన ఇళ్ళకు రాకుండా, మనం వాళ్ళ ఇళ్ళకు కలిసి తినకుండా, స్వర్గంలో ఒక్క దగ్గరికి పోయి ఎట్లా కలిసి తింటాం? ఒక స్వర్గం ఎట్లుంటుంది మనకు? ఇక్కడ మనం ఒకటిగా ఉండలేని వాళ్ళం. ఒక స్వర్గం అంటే నిరంతరం ఉండే జీవితం, స్వర్గ సుఖాలు ఉండాలి, స్వర్గ సుఖాలలో ఎవరు తినే తిండి వాళ్ళకు ఉండాలి, ఆ స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఒక మాట నేను పుస్తకంలో రాసింది,
ఎనుకున్నది. డస్ హెవెన్ హ్యావ్ డిఫరెంట్ డైనింగ్ హాల్స్? స్వర్గంలో డిఫరెంట్ డైనింగ్ హాల్స్ ఉంటాయా? Shudras should take inspiration from the spiritually, socially, politically dynamic Ambedkarite movement. మీరు అంతా స్వర్గం పోతే ఆ స్వర్గంలో సమానంగా బతికే హక్కు లేనప్పుడు ఎట్లుంటారు? అక్కడ కూడా మళ్ళా బ్రాహ్మణులు పైన ఉంటారు, మీరు వెజిటేరియన్లు కాదు, ఈ స్వర్గం రావద్దు, మా ఇంట్లో మా కిచెన్లోకి రావద్దు అని, మా పని మనుషులు రావద్దు అన్నట్టు. అంటే స్వర్గంలో కూడా ఇట్లా ఎట్లా చేస్తాం, ఎన్నేళ్ళు ఉంటాము? కనుక నేను అనుకునేది ఇప్పటి వరకు ఒక ద్విజుల స్వర్గం అంటే జంజం వేసుకునే వాళ్ళ స్వర్గం ఒకటి ఉంది, అది చిన్న మంది స్వర్గము. శూద్ర స్వర్గం వేరే చాలా పెద్దగా ఉంటుంది. అది మనం అల్లకే పోతున్నామా లేదా? అప్పుడప్పుడు నేను మా మదర్ని అడిగి చూస్తాను, అబ్బా ఎక్కడున్నావు అంటే శూద్ర స్వర్గంలోనే ఉన్న బిడ్డ అని. ఇంత పెద్ద సమస్య ఉంది. నిజం సార్. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు శూద్రులుగా బతికి మాకు సేవ చేస్తే మీకు స్వర్గ సుఖాలు ఇస్తాం, ఇక్కడ ఇట్లు ఉంటారు కానీ స్వర్గ ఎట్లు ఇస్తావు నువ్వు? ఇక్కడ మనం కలిసి తినలేము. ఈ రోజుల్లో కూడా మీరు పూజారిగా వీళ్ళ ఇళ్ళకి వస్తే వీళ్ళతో రెడ్లతో కూడా కలిసి తిన్నారు సార్. వాళ్ళు వెజిటేరియన్ తిన్నాం అందరం, కమ్మలతో కలిసి తిన్నారు. ఇది ఎందుకు సహించారు కమ్మలు రెడ్లు? తత్వశాస్త్రములోకి పోక. నాకెందుకో అది, నాకు ఆ తత్వశాస్త్రం అంటే ప్రేమ ఏర్పడింది, అందులోకి పోయినా నేను. కనుక నా అప్పీల్ ఏంటి అంటే, ఈ పుస్తకాన్ని ముఖ్యంగా రెడ్లు, కమ్మలు, వెలమలు, కాపులు, ఆడ మగ మేధావులు మీరు చదవండి. ఇంగ్లీష్ మీలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవది, దురదృష్టం ఈ దేశంలో ఏంటి అంటే, శూద్రులు పుస్తకాలు కొనరు ఎంత ధనం ఉన్నా. బంగారు షాపులల్లో అంతా వాళ్ళే ఉంటారు, బట్టల షాపులల్లో వాళ్ళే ఉంటారు, చందన బ్రదర్స్లో వాళ్ళే ఉంటారు, చెన్నై షాపులో వాళ్ళే ఉంటారు, కానీ బుక్ షాపులో వీళ్ళు ఉండరు. ఇది ప్రమాదకరం. ఈ దేశ అభివృద్ధికి మనం చైనాను, ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని చెప్పినా ఈ మాట చెప్పరు. అందరము ఒకే పుస్తకం చదువుదాం, అందరము వేద పాఠశాలల్లో అందరి పిల్లల్ని ఒకే దగ్గర చదివిద్దాం, పూజారులుగా తయారు చేద్దాం, ఎవరికి పట్టుంటే దాంట్లో మెరిట్ అంటున్నావు కదా, అక్కడ కూడా పరీక్షలు పెడదాం. ఆ పిల్లగాడు మాదిగ పిల్లగాడ, మాల పిల్లగాడ, శూద్రుడా, బ్రాహ్మణ, వైశ్య చూడొద్దు, అలా హిందువు కదా, అందులోకి పంపించి పరీక్షలు పెడదాం. నేననేది ఏంటంటే అమ్మాయిలకు కూడా అడ్మిషన్ ఉండాలి అక్కడ. మరి స్వర్గంలో మనం ఆడవాళ్ళకి హక్కిస్తామా, ఇయ్యమా? స్వర్గంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముట్టులో ఉన్నారు, అంట్లో ఉన్నారు, స్వర్గం రా అని వెళ్ళగొడతామా, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినట్టు? అది ఎట్లా? అది మంచిదా? కనుక స్వర్గం అని మనం డిస్క్రైబ్ చేసుకున్న పుస్తకాలన్నీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాయా? దీంట్లో మీకు సమాధానం దొరుకుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రాహ్మణులు, నా పుస్తకాలు బ్రాహ్మణులు చాలా చదువుతారు. ఇప్పటివరకు కొనేటోళ్ళే వాళ్ళు. పుస్తకం అంటే ఏం రాసిండో అనేటోళ్ళు వాళ్ళే. తర్వాత మా ఆర్యవైశ్యులు కూడా ఇప్పుడు చదువుతున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు నా పుస్తకాలు చదువుతారు ఇంగ్లీష్లో. మొదటిసారి సౌత్ సైడ్ బుక్స్ అని కొత్త బుక్ షాప్ ప్రింటర్స్కి ఇచ్చి నేను వేయించాను దీన్ని, సౌత్లో కూడా చేయాలి. నేను దీని మీద ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఒకేసారి మీకు ఈ కంటెంట్స్ చదివి వదిలేస్తాను. ఇంగ్లీషు మీరు ఖచ్చితంగా నేర్చుకోవడం చాలా అవసరం. ఇంట్రొడక్షన్లో ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం ఉంటుంది. 1వ చాప్టర్లో ద శూద్రాస్ ఇన్ హిందుత్వ, లివింగ్ వితౌట్ ఎ సోల్. హిందుత్వలో శూద్రులు ఆత్మ లేకుండా బతుకుతున్నారు. శరీరం ఉంది వాళ్ళకి, ఆత్మ అంటే నీకు రాముని గుడిని ఓపెన్ చేస్తావు కానీ నువ్వు పూజారి కాలేవు, దానికోసం పోరాడుతావు కానీ పూజారిగా. రెండవది ద స్పేడ్ అండ్ ద బుక్, ఏ న్యూ సివిలైజేషనల్ డిస్కోర్స్. పారా పుస్తకం, వేదము మన దేశ సివిలైజేషన్కు గుర్త, సింబల, లేదు మట్టిని పెకిలించే పార సింబల. హరప్పా నగరం వేదాలు రాయకంటే 1500 ఏళ్ళ ముందడిది. అక్కడ మనం పట్టణాలు కట్టినాం, ఇటుకలు చేసినాం, కాల్చినాం, ఇండ్లు కట్టినాం, చెరువులు కట్టినాం. ఆ హరప్పా నగరంలో పార పనిచేసింది, పుస్తకం కాదుగా. కనుక అది సింబల్, పార నాగలి సింబలు అయినప్పుడు కమ్మారెడ్డి కల్చర్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
రెడ్లు నాగలు నోన్ చేసుకోరా? రైతులు గారా? పార నోన్ చేసుకోరా? కానీ వేదం నీ ఇంట్లో ఎన్ని ఇళ్ళల్లో ఉంది? ఎన్ని ఇళ్ళల్లో మీ ఇంట్లో లైబ్రరీలో అది మీ జీవితాలను శాసిస్తుంది? అది ఆర్ఎస్ఎస్ను శాసిస్తుంది అది. కానీ నీకు తిండి పెట్టేది ఎవరు మళ్ళా? ఈ పారా నాగలి. అంటే నేను అనేది ఏంటంటే మతాలు ఒకనాడు లేవు, రేపు ఉండకపోవచ్చు, కానీ భూమి దున్నడం, ఉత్పత్తి పంట పండించడం, మనుషులకు తిండి పెట్టడం లేనినాడు ప్రపంచమే ఆగిపోద్ది. దానికి ఈ కులాలు పునాది. వీళ్ళని శూద్రులు అన్నారు. మూడవది శూద్ర అండ్ ది డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్డ్ కాగ్నిషన్ ఇన్ హిస్టరీ. అంటే చరిత్రలో మానసిక శక్తిని కంట్రోల్ ఎట్లా చేశారు శూద్రులు. ఒక దాంట్లో గొల్లోళ్ళు కురుమోలే కాదు, నాకులమే కాదు, రెడ్లు ఉన్నారు దాంట్లో, కంట్రోల్ చేయబడ్డ దాంట్లో వెలమలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, మరాఠాలు జాట్లు. అది చదవండి. నాలుగవది శూద్ర కింగ్స్ నావిగేటింగ్ బ్రాహ్మణ అథార్. అసలు శూద్ర రాజులు బ్రాహ్మణ్ చేతుల్లో ఎందుకు కీలు బొమ్మలుగా పనిచేశారు? రాజరిక వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి దాంట్లో చూశాను నేను. అక్కడే సాహు మహారాజ్ లెటర్ ఉన్నది, ఎవ్వరు దొరకబట్టంది, నేను దొరకబట్టి మొత్తం లెటర్ దీంట్లో పెట్టాను. ఆయన బ్రిటిష్ గవర్నర్కి బ్రాహ్మణ పండితులు ఎట్లా నా రాజ్యాన్ని నడవనిస్తలేరు అని చెప్పింది. ఐదవది ఏ హిస్టారికల్ డివైడ్, దళిత్స్ అండ్ ది సపరేషన్ ఫ్రమ్ అండ్ దేర్ సపరేషన్ ఫ్రమ్ శూద్రాస్. నేనేది ఏంటంటే దళితులు శూద్రులు వేరు కాదు. ఒకప్పుడు తోలు పని వచ్చిన తర్వాత వాళ్ళని వేరు చేయబడ్డాం. వీళ్ళు కూడా అన్టచబుల్గా వాళ్ళని ట్రీట్ చేశారు. ఈవెన్ కింది శూద్ర కులాలు కూడా, మా కులం కూడా వాళ్ళని అన్టచబుల్గా ట్రీట్ చేశారు. ఆ పాపం మాకు కలిగింది అంటున్నా నేను. కనుక మనందరం ఒకప్పుడు శూద్రులమే, ఇప్పుడు మళ్ళీ శూద్రులం అయిదాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు కూడా మనతో పాటు కలిసి నాగలు దున్నాలి, పూజారి కావాలి, కుండలు చేయాలి, బట్టలు ఉతకాలి, అన్ని పనులు అందరం చేద్దాం. శ్రమ గౌరవం ఉండాలి కదా. దేవునికి కూడా శ్రమ చేసి దేవుడు కూడా శ్రమే అందాం. దేవుడు శ్రమ చేయాలి కదా. యుద్ధం చేస్తే ఎట్లా బతుకుతాం? 6 ది ఐడియా ఆఫ్ గాడ్, శూద్రాస్, బ్రాహ్మిన్స్ అండ్ జ్యూస్. దీంట్లో దేవుడు అనే ఐడియా శూద్రులలో ఎట్లున్నది, బ్రాహ్మణులలో ఎట్లున్నది, ఇజ్రాయెల్ జ్యూస్లలో ఎట్లున్నది, అది క్రిస్టియన్ మతాన్ని ఎట్లా తయారు చేసి అది ఉంటుంది. 7 ది శూద్ర అగ్రికల్చరిజం అండ్ ఇండియన్ సివిల్. ఇది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో వేదాలు రాయకముందు అగ్రికల్చరిజం అనే ఒక తత్వశాస్త్రం ఉండేది. గింజను నీటి సంబంధం ఎట్లా అధ్యయనం చేయాలి, నీటికి నాగలికి దున్నుడుకు తర్వాత ఎడ్లకు మధ్య సంబంధం ఎట్లుంటుంది, మనుషులకు పశువులకు మధ్య, ఇది తత్వశాస్త్రం. దాన్ని అగ్రికల్చరిజం అందరు. ఇది వేదాంతము, అద్వైత, వేదిజము ఇవి వచ్చినాక దాన్ని మరుగున పెట్టేశారు. దాని మీద పుస్తకాలు రాయలేదు. వ్యవసాయ తత్వం మీద పుస్తకమే లేదు ఇప్పుడు. కనుక చదవండి. 8 శూద్రాస్ ఎట్ రిస్క్ ఇన్ హిందూ రాష్ట్ర. హిందూ రాష్ట్ర వస్తే తప్పకుండా రిస్క్లో ఉంటుంది దేశం. ఎందుకంటే ముస్లిం దేశాల్లాగా ఇక్కడ కూడా నియంతృత్వం కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి థ్రెట్ ముస్లిం దేశాలు, అది ఆ రిస్క్ ఉంది. 9 హిందీ ఫర్ శూద్రాస్. నేను నార్త్ ఇండియా గురించి చెప్తున్నా. శూద్రులకేమో హిందీ, ఇంగ్లీషు బ్రాహ్మణులకు. ఇప్పుడు వాళ్ళు అదే నేర్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. దేవతలకు సంస్కృతం. ఈ 3 భాషలు ఇట్లా అయినాక దేశం బాగుపడదు. మనం దేవతలతో ఒకే భాష మాట్లాడాలి, నాగలు దున్నే దగ్గర ఒకే భాష మాట్లాడాలి, తర్వాత సెక్రటేరియట్లో కూడా అదే భాష ఉండాలి. అది అందరికి ఇంగ్లీష్ చేస్తే మన సమస్య పరిష్కారం అయింది. మనం యూరోప్, అమెరికాను ఓడిస్తామని నా నమ్మకం. అది అందరూ శూద్రులు నమ్మినప్పుడు, రెడ్లు, కమ్మలు, వెలమలు, జాట్లు, గుజ్జర్లు, పటేళ్ళు లాంటి వాళ్ళు నమ్మినప్పుడు నా కోరిక నెరవేరుతుంది. వాళ్ళు వీళ్ళతో కొట్లాడినప్పుడు కాదు. అది ఆఖరికి ఏంటంటే శూద్ర ఇంగ్లీష్ నేషనలిజం. మన నేషన్ ఇంగ్లీష్ నేషన్ కావాలంటున్నాడు అమిత్ షా. ఇది హిందీ నేషన్ కావాలంటున్నాడు, లేదు నేను ఇంగ్లీష్ నేషన్ కావాలంటున్నాను. ఈ పుస్తకము దయచేసి కొనుక్కోండి. శూద్రులు చదివితే 1,00,000 కాపీలు నేనేం వ్యాపారం కోసము దీన్ని ఎక్కువ అమ్మి ఆదానిలాగా ధనవంతుని అయిదామని అనుకోవట్లేదు. ఇది నేను కూడా ప్రింట్ చేయలేదు దీన్ని వ్యాపారం కోసం కాదు. పుస్తకాలు చదవడం నేర్చుకుందాం. మీరు ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుతుంటే తల్లిదండ్రులు చూస్తే పిల్లలు అరే పుస్తకాలు చదవడం అనేది ఒక కల్చర్ అని నేర్చుకుంటారు. అమెరికా, యూరోప్, చైనా అదే చేస్తే మనం చెయ్యం. మనం వాట్సాప్, యూట్యూబ్లు చూసుకుంటూ కూర్చుంటాం.
దయచేసి ముందు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తప్పకుండా అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ మీద అవైలబుల్ ఉంది. 500 రూపాయలు మీకు పెద్ద డబ్బు కాదు. ఎన్నో లక్షలు పెట్టి ఒక్క రోజు బంగారం తులం ఎంత పెరుగుతుందో చూస్తున్నారు. పుస్తకాలు కొనండి. ముఖ్యంగా రెడ్లకు, కమ్మలకు, కాపులకు, వెలమలకు నా విజ్ఞప్తి. నేను శత్రుత్వంలో లేనియాల. నేను ఈ దేశాన్ని సమాన దేశంగా మార్చి అమెరికా కంటే చైనా కంటే గొప్పదాన్ని అయ్యే కలగని చచ్చిపోదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్.